నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఘనంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం హాజరైన భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు ఘనంగా గీతం విశ్వవిద్యాలయం పట్టభద్రుల దినోత్సవం ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బంగారు పథకాలు అందజేద్దాం. విశాఖ జిల్లాలో వచ్చే ఏడాది మార్చి నాటికి 10,000 మందికి ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్. దళిత మహిళలపై అత్యాచారాన్ని ప్రయత్నించిన దేవరపల్లి గణేష్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సభ్యులు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి నిత్య కళ్యాణం నేత్రపరంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్రగామ శాస్త్రం విధానంలో విశ్వక్షేణ ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబరాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఉత్తరగా కన్యామృగాహ మహోత్సవం ఈనాడు భేదాంతర సమర్పించడం మధువర్కాలు వరాహలక్ష్మీ నరసింహస్వామి భగవత్ప్రీత్యర్థ అష్టోత్తర గీతం డేముడు విశ్వవిద్యాలయం పట్టభద్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టభద్రుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎక్వైరస్ గ్రూప్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ శిల్పా గుప్తా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వినూత్న ఆలోచనలతో అవకాశాలను విద్యార్థులు చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు పరిష్కారం చూపాలన్నారు. గీతం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై గౌతమరావు మాట్లాడుతూ గీతం విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు 35.23 కోట్ల రూపాయల మేర స్కాలర్షిప్లను అందించి ప్రోత్సహించిందని, అలాగే 55 మంది పరిశోధకులకు పూర్తి రీసెర్చ్ ఫెలోషిప్లను అందించామన్నారు. దేశంలోని ప్రముఖ సంస్థల నుంచి 63 పరిశోధన ప్రాజెక్టులను నిర్వహిస్తున్నామన్నారు. గీతంలో జరుగుతున్న అధ్యయనాలను గుర్తిస్తూ భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం 13.43 కోట్లతో పర్స్ ప్రోగ్రామ్ ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ మంజూరు చేసిందని వెల్లడించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఐటీబీఐ ఇన్క్లూజివ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని గీతంలో నెలకొల్పడానికి డిఎస్టీ ముందుకొచ్చిందని తెలిపారు. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం గీతంలో 5G టెక్నాలజీ అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పిందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన గీతం పరిశోధకులు, విద్యార్థులు సాధించిన విజయాలను వివరించారు. సిలబస్లను, బోధనా విధానాలను నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పు చేశామని తెలిపారు. విశాఖ ప్రాంగణం నుంచి 2023-24 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, ఇంటర్నేషనల్ బిజినెస్, ఎంబీఏ, బీబీఎం, బీకాం వంటి కోర్సులు పూర్తి చేసిన 2,818 మంది పట్టభద్రులకు డిగ్రీలను, 99 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్లను, అత్యుత్తమ ప్రతిభను కనబర్చినందుకు 44 మంది విద్యార్థులకు బంగారు పథకాలను పట్టభద్రుల దినోత్సవంలో అందజేశారు. The startup capital of India, right from pharma days, like Dr. Reddy's, Feminor. I mean, there's so many startups. Like Andhra, if you look at Heritage Foods, whether it's pharma or IT or anything, it's a startup capital of India. It's done so well, and the whole entrepreneurship culture in Andhra Pradesh is very vibrant, and that's why government has also recognized it and acknowledged it by allocating 50,000 crore in the budget only towards Andhra. So I think it's a huge appreciation of what is here. జిల్లా ఎస్పీ ఎం దీపిక సభవరం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలో గల వాహనాలు ఏ కేసులో సీజ్ చేసినవి, ఎందుకు స్టేషన్ ప్రాంగణంలో ఉన్నాయి అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీజ్ చేసిన వాహనాలకు ఆయా కేసుల వివరాలను ట్యాగ్ చేయాలన్నారు. స్టేషన్ రిసెప్షన్ పుస్తకం మెయింటైన్ చేయాలని సూచించారు.
ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. తరచూ రిపోర్ట్ అవుతున్న నేరాల గురించి ఆరా తీశారు. రౌడీ షీటర్స్ మరియు చెడు నడత కలిగిన వ్యక్తుల వివరాలు తెలుసుకుని వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు అక్రమ రవాణా కారకులైన ప్రధాన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయాలన్నారు. స్టేషన్ పరిధిలో గతంలో పట్టుబడిన గంజాయి కేసులో సీడీ ఫైల్స్ మరియు తీవ్రమైన కేసుల సీడీ ఫైల్స్ను పరిశీలించి ఆయా కేసుల పురోగతిని తెలుసుకుని సూచనలు ఇచ్చారు. విజిబుల్ పోలీసింగ్ చేయాలని, నేర నియంత్రణకు, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సమయంలో పరవాడ సబ్ డివిజనల్ డీఎస్పీ కేబీ సత్యనారాయణ, సబ్బవరం ఇన్స్పెక్టర్ పి రమణ, స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు. విశాఖ నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని మరో ఢిల్లీగా మార్చకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి మేధావులు, పలు ఎన్జీఓలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అదంతా గతం. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన షురు జరగనుందా? నగరంలో పెరుగుతున్న కాలుష్యం విషయంలో ఈరోజు అసెంబ్లీలో విశాఖ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా కళ్ళం విప్పడంతో పాటు వైజాగ్లో రోజు రోజుకి పెరుగుతున్న వాయు కాలుష్యంపై స్పీకర్ అయ్యన్న పాత్రలు కూడా కళ్ళ చేసుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఋషికొండ, భీమిలి, ఎర్రదెబ్బలు వైసీపీ గుండాల వల్ల కరిగిపోతే మరోవైపు గంగవరం పోర్ట్, హెచ్పీసీఎల్, కోరమండల్, ఆటోనగర్ వంటి పరిశ్రమలతో నిత్యం ప్రజలు ఆసుపత్రి క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది. 2 ఏళ్ల కిందట ఎల్జీ పరిశ్రమ వల్ల ఏర్పడిన దుస్థితి ఇంకా ప్రజల కళ్ల ముందే ఉంది. ఇప్పుడు ఎస్ఆర్ కంపెనీ వల్ల విశాఖలో దోడి కణాలతో నిత్యం ప్రజలు తలడిల్లిపోతున్నారు. ఇటువంటి సందర్భంలో విశాఖ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో డిప్యూటీ సీఎం పవన్ను విశాఖలో ఒకసారి పర్యటించి కాలుష్యంపై చర్చించాలని కోరారు. అదే సమయంలో విశాఖ నగర కాలుష్య తీవ్రత అధ్యయనం కోసం, తీర ప్రాంత పరిరక్షణ కోసం అధికార యంత్రాంగానికి అనేక సూచనలు చేస్తానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ త్వరలో ప్రత్యక్షంగా విశాఖలో పర్యటించి క్షేత్రస్థాయిలో కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటాను, కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాననే మాటలు విశాఖ ప్రజలకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ కాలుష్యం కోరల నుండి కాపాడతారని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖ జిల్లాలో వచ్చే ఏడాది మార్చి నాటికి 10,000 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే దిశగా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి సాయికృష్ణన్ ఆదేశించారు. 10,000 ఉద్యోగాల్లో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ద్వారా ఎంతమందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించగలరో ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం ఆయన ఛాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాబ్ మేళా నిర్వహించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వీటితో పాటు వచ్చే నెల 15వ తేదీ తర్వాత ప్రతి నెల జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేలా ప్రణాళికలు రచించాలన్నారు. జాబ్ క్యాలెండర్ నందు తేదీ, సమయం, సంస్థలోని ఉద్యోగాల ఖాళీలు, అర్హతలు తదితర వివరాలు స్పష్టంగా ఉండాలన్నారు. జాబ్ క్యాలెండర్ నందు విడుదల చేసిన పోస్టులన్నీ భర్తీ అయ్యేలా ముందుగానే అభ్యర్థుల దరఖాస్తులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇలా ప్రతి నెల జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తూ ఇచ్చిన లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ సిహెచ్ గణపతి, ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ ఆర్ మురళీమోహన్, డిఆర్డీఏ పథక సంచాలకులు ఎంఎస్ శోభారాణి, ఎస్బీఐ ఆర్సిటిఐ డైరెక్టర్ బి విజయ్ కుమార్, న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్పీఎల్పి రవికుమార్, ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ కన్సల్టెంట్ అడ్మిన్ హెచ్ కాలేబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద రోల్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్. హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా కలిసి పనిచేస్తేనే వీ కెన్ కీప్ ద mosquito menace under check. The malaria and dengue, both vector-borne diseases, and chikungunya also under check. Luckily, manaki chikungunya పెద్దగా లేవు. When it comes to malaria, the cases are less, but largely migration cases. బయట నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు. రెండవది ఏంటంటే బయట కాంట్రాక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చి మన దగ్గర ఫీవర్ రావడం, దానివల్ల ఐడెంటిఫై చేసిన కేసెస్. సో దట్ డజంట్ మీన్ వీ డోంట్ హ్యావ్ బ్రీడింగ్ సెంటర్స్, బ్రీడింగ్ లొకేషన్స్. సో మనము ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ప్రధానంగా డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్ తరఫు నుంచి వాళ్ళు సబ్ యూనిట్ ఆఫీసర్స్ కావచ్చు, ఇన్స్పెక్టర్స్ కావచ్చు, వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళతో పాటు కార్పొరేషన్ లిమిట్స్లో సేమ్ ఆరోగ్యంలో మనము ఈ మలేరియా కంట్రోల్ వెక్టార్
డిసీజ్ కంట్రోల్ ఆపరేషన్స్ మనం టేకప్ చేస్తున్నాం. అందులో బ్రేక్ అవుతుందని చెప్తున్నారు సార్. మనకి అలానే డ్రైన్ యాక్టివిటీస్ సార్, మెట్రోమెట్రల్ హైజీన్లో సార్ మనకి ఎక్కడైతే శీతోష్ణ స్థితి వేడెక్కకుండా యువత కృషి చేయాలని భారత ప్రజారోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ ఎంవివి మురళీమోహన్ కోరారు. ఎంవిపి కాలనీలోని సమతా డిగ్రీ కళాశాలలో ఒడిశాకు చెందిన వ్యూస్ సంస్థ నేతృత్వంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సహకారంతో క్లైమేట్ యూత్ అవేర్నెస్ వర్క్షాప్లో ఆయన ఔషధ వనంలో మొక్కలు పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితంగా జీవించాలని కోరారు. సమస్త జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేయాలని ఆయన కోరారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలంటే, ఒత్తిడికి దూరంగా జీవించాలంటే ప్రకృతి ఆధారిత పంటలు పండించిన ఆహారాన్ని ఆరగించాలన్నారు. ప్రతి వర్షపు చుక్కను వడిసిపెట్టి భూగర్భంలోకి ఇంకేలా చూడాలని కోరారు. సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం తమ విద్యా సంస్థలో నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా యువత కృషి చేయాలని, తాము పలు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఔషధ గుణాలు కలిగిన మొక్కల పార్క్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీచింగ్ ఫ్యాకల్టీ రాజా ప్రవీణ్, కోటేశ్వరరావు, వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి, ఎస్ఆర్యు జీవీఎంసీ ప్రతినిధి దివ్య, పర్యావరణ కన్సల్టెంట్ జేవి రత్నం, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరికి తెలియదు, దానికి పెద్ద మనం ఏమి కష్టపడక్కర్లేదు. చిన్న మనం తాగిపడేసిన వాటర్ బాటిల్స్ ఉంటాయి, అందులో నీళ్ళు పోసుకుని మనీ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. అలాగే ఆఫీసెస్ లో కూడా మనం ఎలా పెంచుకోవాలి, ఇక్కడ ఎక్కడ ప్లేస్ ఉందని అందులో అనుకుంటూ ఉంటుంది. అక్కడ కూడా మనం చిన్న చిన్న కుండీలు పెట్టుకొని అది దానివల్ల పర్యావరణ రక్షణ కూడా ఉంటుంది, టాక్సిక్ గ్యాసెస్ తీసుకుంటూ ఉంటుంది, మనీ ప్లాంట్స్ వేసుకోవచ్చు. Importance of climate, where you also play a major role. Right? So don't think that whatever has been told here is referred to somebody else. No. It is your generation also should carry the tradition of creating green climate. If you also don't contribute, the next generation may run short of what you call as the concept of greenery. And again, I cannot tell about you the concept of kalki. You might have seen that. And whatever the green vegetables and green whatever is left in the agricultural waste, we have mixed with the dump. We have mixed it with the మీరు చిన్నతనం నుంచి ఇప్పుడు సుమారు మీ అందరికి 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఈ 16 సంవత్సరాలు మీ ప్రయాణంలో వాతావరణం ఎలా మారుతుందనేది మీరు గ్రహిస్తే, మీరు పుట్టిన టైంలో ఎండ వేడి ఎంత ఉండేది, ఇప్పుడు ఎండ వేడి ఎంత. ఇంకా మేము చెప్పాలంటే మా టైం వచ్చేసరికి సీజన్స్ అన్నీ ఉండేవి. ఈ సీజన్లో వర్షం పడుతుంది, ఈ సీజన్లో చలి వేస్తుంది, ఈ సీజన్లో ఎండ ఉంటుంది. అలాగా సీజన్స్ ఉంటాయి. ఇప్పుడు సీజన్స్ లేవు. మా చిన్నతనంలో వర్షం వచ్చిందంటే ముసురు అని విజిలింగ్ రేంజ్ చిన్నగా వర్షం పడుతూ ఉండేది. ఆ నీరంతా కూడా భూమిలో ఎక్కుతూ ఉండేది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటే ఎక్కడ అటువంటి వర్షం లేదు. క్లౌడ్ బర్స్ట్ అంతా కూడా. క్లౌడ్ బర్స్ట్ అంటే దడ ఒక అరగంట గంట వర్షం పడిపోతుంది, వీధులన్నీ ముంచెత్తేస్తుంది. ఆ నీరంతా సముద్రంలో భూమిలో పోయేదేం లేదు. ఇటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తాం. ఈ క్లైమేట్ చేంజ్కి ఎన్నో కారణాలు. మీకు ఆవు వ్యాసం తెలుసు కదా, ఆవు వ్యాసం నేషనల్ ఆవు వ్యాసం ఆయన ఉన్నారు. ఏది క్లైమేట్ చేంజ్ అంటే, ఈ క్లైమేట్ చేంజ్ మనం ఎంతవరకు బాధ్యులు అంటే, ఉదాహరణకి మనం ఇందాక మేడం చెప్పారు, మనం వాడే వెహికల్స్ ఎమిట్ చేసే ఫాసిల్ ఎమిషన్స్ అవి, తర్వాత మనం ఉపయోగించే ఈ కరెంటు దీన్ని ఉత్పత్తి చేయడానికి. దళిత మహిళలపై అత్యాచారానికి ప్రయత్నించిన దేవరపల్లి గణేష్ని అరెస్ట్ చేయాలని హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సభ్యులు డిమాండ్ చేశారు. బీజేపీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళిత మహిళలను అసభ్య పదజాలంతో కించపరిచిన పద్మనాభం, సిఐ మరియు ఎస్ఐలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తప్పుడు కేసులతో బెదిరిస్తున్న దేవరపల్లి గణేష్ను శిక్షించాలని కోరారు. పద్మనాభం మండలం పెంటగ్రామంలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చొరవ తీసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ముసుగులో తప్పుడు కేసులు బనాయించి కాసులు దండుకుంటున్న దళారి దళిత నాయకుడు దేవరపల్లి గణేష్పై చర్యలు తీసుకోవాలని, తప్పుడు కేసులను ప్రోత్సహించి జాతికి ద్రోహం చేస్తున్న వ్యక్తికి పోలీసులు కొమ్ము కాయడం సిగ్గుమాన చర్యగా ఉందన్నారు. విశాఖ జిల్లా దగ్గరలో పద్మనాభం మండలంలో చాలామంది కొన్ని సమస్యలు
మా దగ్గరకు తీసుకురావటం జరిగింది. దానిలో భాగంగా మన గణేష్ అనే వ్యక్తి పద్మనాభం ఊర్లో ఆయన దేవరపల్లి గణేష్, పెంట గ్రామం, పద్మనాభం మండలం, విశాఖ జిల్లా. అతని భార్య దేవరపల్లి రవణమ్మ, అదేవిధంగా అతని తమ్ముడు దేవరపల్లి పైడిరాజు, వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు పోలీస్ కేసులు పెట్టినా కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా వాళ్ళు అందులో ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళని ఇరువైపులా ఉన్న వాళ్ళు కూడా ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యక్తులు మమ్మల్ని కలిశారు. దీని మీద గత ప్రభుత్వం వాళ్ళకి న్యాయం అనేది ఏం చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా వాళ్ళకి న్యాయం చేయాలని, అదేవిధంగా మేము కూడా మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి రాష్ట్ర హోం మంత్రివర్యులు వంగలపూడి అనిత గారిని కూడా అతి త్వరలో కలిసి ఒక నివేదిక అనేది ఆవిడకి సమర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బాధ్యతల్ని ఈ యొక్క ప్రభుత్వం ఈ మంచి వాళ్ళకి సమస్యలన్నీ కూడా పరిష్కరించవలసిందిగా మా హ్యూమన్ రైట్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బోదెల పావని. నేను పెంట గ్రామ పంచాయతీ సర్పంచ్ని. మాది పద్మనాభం మండలం, విశాఖపట్నం జిల్లా అండి. మా గ్రామంలో సుమారుగా ఒక 900 మంది జనాభా ఉంటారండి. ఈ ఇంతమంది జనాభాలో ఈ దేవరాపల్లి గణేష్ అనే వ్యక్తిది ఒకే కుటుంబం అండి. ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు దేవరాపల్లి గణేష్, దేవరాపల్లి పైడిరాజు, దేవరాపల్లి రమణమ్మ, వాళ్ళకు 2 పిల్లలండి. ఈ 5గురు కలిపి ఆ పిల్లలతో సహా పిల్లలు కూడా అంటే ఎవరు ఎటు వెళ్తున్నారు, మినిమం రోడ్డు మీద కూడా నడవడానికి ఎవరికి అవకాశం ఇవ్వరండి. వాళ్ళు అందరినీ, గ్రామ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. నా పైన ఇలా కంప్లైంట్ చేస్తూ నా భర్త పైన, నా మరిది పైన, నా ఆడపడుచు భర్త పైన కూడా రేప్ కేసు అనేది ఫైల్ చేయించారండి. ఈ ఒక్క మా కుటుంబం అనే కాదు, గ్రామంలో ఉన్న వాళ్ళ కులానికి నేను ఇలా మాట్లాడకూడదు, కులానికి అసలు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదండి. వాళ్ళకి అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఏవైనా మాట్లాడితే మీరెవడు మాట్లాడితే కత్తి పట్టుకొని నరికేస్తాం, కర్ర పట్టుకొని తంతాం అని చెప్పి బెదిరిస్తున్నారండి. ఒక సరైన న్యాయం చేయాలి అని చెప్పి అడిగితే వాళ్ళకే సపోర్టివ్గా ఉండి, అంటే కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళని మామిడికాయలు బొట్లు ఇచ్చాను, భోజనాలు పెట్టాను, వాళ్ళని మచ్చిక చేసుకొని మా అందరికీ అన్యాయం చేస్తున్నారండి. మీరందరూ చొరవ తీసుకొని ఇకనైనా సరే కమిషన్ విధించి మా గ్రామానికి, మా గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పేరు పమ్మన్న బంగారు నాయుడు, పెద్ద గ్రామం, విశాఖపట్నం జిల్లా పట్టణం అండి. దేవరపల్లి గణేష్, పైరాజు, రమణమ్మ అనే వ్యక్తులు వాళ్ళు మా గ్రామానికి చెందిన వాళ్ళే, మా కులానికి చెందిన వాళ్ళే. వీళ్ళు అనేకమైనటువంటి గ్రామంలో అనేకమైనటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గాలన్నింటినీ పద్మనాభం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశామండి. చేస్తే పద్మనాభం పోలీసు వారు సరిగ్గా పట్టించుకోలేదు. తర్వాత సిపి గారికి కంప్లైంట్ చేసాము. ఆ తర్వాత ఈ కేసు గురించి ఎవరైనా సాక్షులు చెప్పినా, ఎవరైనా పనిచేసిన ఊళ్ళో గ్రామస్తులందరి మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టడం, బెదిరించడం, ఇలాంటివన్నీ చేయడం, కొట్టడం, పెట్టడం కూడా జరిగిందండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో 5 రోజుల పాటు కురిసిన వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ ఇప్పుడు మరో 3 రోజులు వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంపైకి దిగువ స్థాయి నుంచి నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. అలాగే గాలుల కొత్త కొనసాగుతోంది. వీటి ఫలితంగా వచ్చే 3 రోజులు ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపారు. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఘనంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. హాజరైన భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. ఘనంగా గీతం విశ్వవిద్యాలయం పట్టభద్రుల దినోత్సవం. ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బంగారు పథకాలు అందజేద్దాం.
విశాఖ జిల్లాలో వచ్చే ఏడాది మార్చి నాటికి 10,000 మందికి ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్. దళిత మహిళలపై అత్యాచారాన్ని ప్రయత్నించిన దేవరపల్లి గణేష్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సభ్యులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.